నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం. మొన్న చూసుకుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన వెంటనే అక్కడికెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం. ఈరోజు చూసుకుంటే రాప్తాడ్‌లో వెళ్ళి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. అంటే కూటమి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయటమే తన తప్ప ఇంకా మిగతాదేమీ లేదు తనకి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. పొలిటికల్ అనలిస్ట్ శ్రీ లీలా గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఇప్పుడు అసెంబ్లీకి అయితే వెళ్ళకుండా ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం. మొన్న చూసుకున్నట్టయితే వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఈ రోజున చూసుకున్నట్టయితే రాప్తాడు కానీ వెళ్ళి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికని వెళ్ళి అక్కడికి వెళ్ళి బయటుండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం. దీన్ని ఎలా చూడాలి మేడం? జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలంటే అతనికి ఎంతసేపటికి జనం కావాలి. అదేమంటే వాళ్ళందరూ అంటారు, వైసీపీ వాళ్ళంతా ఏం మాట్లాడతారంటే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టారంటే అసలు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఎవరైనా సరే సరిపోరు. ఎందుకు అతనికి సెక్యూరిటీ ఇవ్వడానికి అంత వేలాది మంది లక్షలాది మంది జనం తరలి వస్తారని ఈ రోజున రాప్తాడులో చూస్తాం. డబ్బులు పంచి పెడుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. మరి అవి చూస్తూ ఉంటే నిజంగా డబ్బులు ఇస్తేనే మేము వస్తాం జనం అని అంటున్నారంటే నిజంగా పాపం చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి హీరో అవుదాం అనుకుంటే ఇవన్నీ చూస్తుంటే జీరో అవుతున్నాడా అనిపిస్తుంది. అలానే కనిపిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు హీరో అవ్వాలంటే ఏం చేయాలంటే ఈ రోజున 2019 నుంచి 24 వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాచుకున్నవి అన్నీ కూడా రీఫండ్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన అకౌంట్లో వేసినా, లేకపోతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినా, లేకపోతే ఫ్రీ ట్రీట్మెంట్ చేయించినా, లేకపోతే ఫ్రీగా వాటర్ సప్లై చేసినా, ఇంకా ప్రతి ఒక్కటి ఇవన్నీ చేస్తే నువ్వు హీరో అవుతావు. మరి ఏ రోజు ఎక్కడైనా సరే విజయవాడ వరదలు వచ్చినాయి, ₹1 కోటి ఇచ్చానన్నాడు, ఎవరికి తెలియదు. చెప్పుకోవటమే తప్పించి చెబుతారు కోటి చెయ్యరు ఒకటి అన్నట్లుగా ఉంది. వీళ్ళ చందం చవటానికి బోలెడని చెప్తారు, చేయటానికి ఏది కనిపించదు. ఇంకా మీరన్నట్లుగా రాప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు శవం కనిపిస్తే చాలు నవ్వుకుంటూ వెళతాడు అక్కడికి. నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్నపిల్లలు అదేంటమ్మా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏదో పాపం మనం ఎవరైనా సంతాపం తెలియజేయాలంటే చాలా గంభీరంగా ఉండి అక్కడ చాలా మౌనం పాటిస్తూ వాళ్ళకి ఏం జరిగింది, ఆ కుటుంబం ఎవరిని కోల్పోయింది, మరి దానికి ఏ విధమైన ఏదైనా సమస్యకు పరిష్కారం ఉంటే ఇవ్వటం, లేదా వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేసి మన నుంచి ఇంకేదైనా హెల్ప్ కావాలంటే చేసి రావటం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమి చేయడు. వెళ్ళటం, నవ్వుతూ ఉంటాడు చేతులు ఇలా అనుకుంటూ. ఆ నవ్వుతూ వాళ్ళతో ఏం మాట్లాడుతాడో తెలియదు. పాపం వాళ్ళు ఏడ్చే వాళ్ళు కూడా మానేస్తారు ఏడవటం నిజంగా అతను చూస్తుంటే. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాప్తాడు వెళ్తుంటే అందరూ కూడా డబ్బులు పంచిపెట్టిన వీడియోలు అయితే మనకి నిజంగా ఈ రోజున సోషల్ మీడియాలో అవే వచ్చినాయి. ఏ విధంగా డబ్బులు పంచిపెట్టారు ఇతను వచ్చేసి డబ్బులు ఇస్తేనే కానీ జగన్ కార్యక్రమాలకి జనం రారంట. గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణ వైసీపీ నాయకులు డబ్బులు పంచి పెడుతున్నారు. అలాగే ఆ మధ్య మనం చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామానికి వెళ్ళారు. అక్కడ కూడా అంతే. రేపు మార్నింగ్ ఆయన వస్తున్నారని తెలియగానే ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు పంచారన్న విషయం అయితే తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి మీరు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు రండి, ఖచ్చితంగా రావాలి, అతన్ని సెల్ఫీలు అడగటం కానీ అక్కడ జనం అంతా బాగా ఎక్కువ కనిపించాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కోరినట్లు మనకు తెలిసింది. మరి అక్కడికి వెళ్ళి కూడా ఆయన వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే నవ్వుతూ వాళ్ళని పలకరించి వచ్చాడు. కానీ మనం ఏదైనా ఇప్పుడు వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు రాప్తాడులో చనిపోయాడు అనుకోండి, మరి వెళ్ళాడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ కుటుంబాన్ని పరామర్శించాలి ఫస్ట్. అసలు అక్కడికి వెళ్ళి రాజకీయాలు ఎందుకు, తర్వాత మాట్లాడుకో అవన్నీ. అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టం. ఈ రోజున అదే కదా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టొద్దు బాబు, నీ 11 మంది ఎమ్మెల్యేలు కలిసి ప్రజాప్రతినిధులుగా మిమ్మల్ని ఎంచుకున్నందుకు ప్రజలకు ఏ విధమైన మీరు హామీలు ఇచ్చారు. అప్పుడు నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే మిమ్మల్ని ఈ విధంగా మేము ఆదుకుంటామని చెప్పి కొన్ని హామీలు అయితే ఇచ్చుంటారు కదా. మరి అవన్నీ కూడా నెరవేర్చాలంటే మీరు అసెంబ్లీ సాక్షిగా వెళ్ళి మీ వాయిస్ని మీరు వినిపించాలి. అదంతా మానేసి ఎవరు చనిపోతే అక్కడికి వెళ్ళటం, జనాలకు డబ్బులు ఇచ్చి పిలిపించుకోవటం, అక్కడికి వెళ్ళి నవ్వుకుంటూ నేను ఇవాళ మందులు వేసుకోవటం మర్చిపోయాను అన్నట్లుండేది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తుంటే నిజంగా. మరి లేకపోతే చావుకి వెళ్ళి నవ్వటం ఏంటి? పెళ్లికి వెళ్తేనేమో ప్లకార్డులు పెట్టించుకొని రాజాది రాజు వీరాది వీరుడు అని చెప్పేసి కొన్ని ప్లకార్డ్స్ పట్టుకొని వాళ్ళంతా నిలబడే చెప్పి ఆయన కోసం దాని మీద అన్నీ కూడా కొటేషన్స్ అనమాట. గతంలో అవి కూడా జరిగినాయి గుంటూరులో పెళ్లికి వెళ్ళినప్పుడు. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే
నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చెప్తున్నాడు ప్రజలకి, ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఏం చేద్దామనుకుంటే దాన్ని చేయలేకపోతున్నాడు, ప్రజలకి ఏమైనా నువ్వు వరగబెట్టింది ఏదన్నా ఉంటే 2019 నుంచి ఏదీ లేదు, చూస్తూనే ఉన్నాం. 24 వరకు పరిపాలన జరిగింది. కరోనా టైంలో ఏదో పారాసెటమాల్ వేసుకొని బ్లీచింగ్ చల్లుకుంటే అయిపోయిద్దని అన్నాడు. మరి ఆ విధంగా ప్రజలకి నువ్వు పరిపాలన అందించిన వ్యక్తిగా మరి ఆ రోజున ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేవు. అందరూ ఇళ్లలో నుంచి బయటికి రాకుండా కరోనా అనే ఒక మహమ్మారితో ఎంత వణికిపోయారు. అవును. తిండి లేక అసలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. మరి వాళ్ళని ఏ విధంగానైనా ఆదుకున్నావా? మరి ఎక్కడైనా అసలు ఒక్కటంటే ఒకటి ఉందా? ఏదీ లేదు. పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుంది. ఎన్నో చాలా మంది కూడా ఏదైతే కొంత సోషల్ వీళ్ళు ఉంటారు వర్కర్స్, వాళ్ళంతా బయటకు వచ్చి ఏదో ఒక సమాజానికి సంబంధించిన వాళ్ళు, ఒక హిందూ సమాజానికి సంబంధించిన వాళ్ళు, లేకపోతే వీళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళు చేశారు. కొన్ని చూస్తే ఇప్పుడు సత్యసాయి ఆర్గనైజేషన్స్ అని, లేకపోతే ఇంకోటని వీళ్ళందరూ కూడా క్యారేజీలు, ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళకి ఎవరైనా కరోనా వస్తే వీళ్ళు క్యారేజీలు పట్టుకెళ్ళి వాళ్ళ గోడ మీద పెట్టడం, వాళ్ళు తినేసిన తర్వాత మళ్ళీ సాయంకాలం దాన్ని కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ నైట్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం. ఈ విధంగా వాళ్ళు కొంతమంది ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారు, అన్ని గ్రామాల్లో, అన్ని సిటీల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా ముందుకి సేవా కార్యక్రమాలు చేసే దృక్పథంతో హిందూ సమాజం సంబంధించిన వాళ్ళు కానండి వీళ్ళందరూ కూడా సర్వీస్ చేశారు. మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండి ఏ విధమైన సహాయ సహకారాలు అందించింది ప్రజలకంటే ఏదీ లేదు. వీళ్ళు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారు. ఈ రోజున కొత్తగా ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్ళ నోటి దురుసు ఇంకా పోలేదని చెప్పి మాట్లాడటం. నిన్న చూస్తే పోసాని కృష్ణమురళి అదే నోటి దురుస్తోటి అతను రాష్ట్రం అంతా రాజాని తిప్పారు. మరి ఆ రాష్ట్రం అంతా తిప్పిన రాజాకి ఎందుకు బెయిల్ వచ్చిందంటే ₹1,00,000 డబ్బులు, 2 మనుషులు పూచీకత్తోటి వారానికి 2 సార్లు వచ్చేసి నువ్వు ఇక్కడ సంతకం పెట్టుకు వెళ్ళాలి, ఎక్కడ కూడా దేశం విడిచి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి ఇచ్చారు. మరి నిన్న సంతకం పెట్టడానికి వెళితే అక్కడికి వేరే పోలీసులు గుంతకల్ నుంచి అక్కడి నుంచి ఆ పోలీసులు వచ్చేసి నీకు అరెస్ట్ వారెంట్ నోటీసులు ఇస్తున్నాం, మరి వచ్చి మీరు మాకు సహకరించండి అని చెప్పి కోరిన వైను నోటీసులు ఇచ్చి వెళ్ళారు. మరి ఇంకా కూడా వీళ్ళు చేసిన పాపాలు ప్రజలు ఒకటే, చేసిన పాపం ఎప్పుడు కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఈ విధంగా ఇబ్బంది పెట్టినప్పుడు, మేము ఇబ్బంది పడినప్పుడు మిమ్మల్ని కాదనుకున్నాం, మేము వద్దు, మీ పరిపాలన మేము చూడలేకపోయాము, ఇబ్బందులు పడలేకపోతున్నాము, మాకు ఈ రాక్షస పాలన వద్దు, శ్రీరామ పరిపాలన కావాలి, రామచంద్రుడు లాంటి బాబు గారు మాకు చంద్రబాబు నాయుడు గారు రావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకొని ఈ రోజున వాళ్ళ వాయిస్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇచ్చేసి ధైర్యంగా వెళ్ళి కేసులు పెట్టేసి ఇదిగో వీళ్ళు మా విధంగా 2019 నుంచి 24 వరకు మాకు అన్యాయం చేశారు, మాకు న్యాయం చేయండి. మరి అదే కదా ఎవరు విడుదల రజనీ విషయంలో జరిగింది, అదే జరిగింది. అప్పటి వరకు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే ఆ ధైర్యాన్ని ఇచ్చింది కూటమి ప్రభుత్వం. మీరు స్వతంత్రంగా ఉండండి, మీరు మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. ఎందుకంటే మీకు నష్టం జరిగింది, 2 కోట్ల రూపాయలు. వాళ్ళు ఎన్ని విధాలుగా ఇబ్బంది పడి ఉంటారు. 2,20,00,000 రూపాయలని పల్లె జాషువా గారే వచ్చేసి బయటకు చెప్పాడు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చేసి ప్రెస్ మీట్లు ఎక్కడ పడితే అక్కడ, ములాఖతులకు వెళ్తే ప్రెస్ మీట్లు పెడతాడు, చావులకు వెళ్తే ప్రెస్ మీట్లు పెడతాడు, పెళ్లిళ్ళకి వెళ్తే ప్రెస్ మీట్లు పెడతాడు. లేకపోతే మొన్న గుంటూరు మిర్చి యార్డు చూసాం, ఆ మిర్చి యార్డు ఈయన గోల ఈయంది, ఈయన కార్యకర్తలేమో ఈయన దోపిడీ చేసేసి దొంగతనాలు చేసేసి మిర్చి బస్తాలన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళి లేళ్ల అప్పిరెడ్డి, నిన్న పోసాని కృష్ణమురళి ఎవరితో అయితే ఫోటోలు దిగి ఎవరితో మాట్లాడొచ్చాడో ఆ వ్యక్తే లేళ్ల అప్పిరెడ్డి. మరి వీళ్ళంతా కూడా నిజంగా ఒక దొంగల బండి అని చెప్పి సినిమా వచ్చినట్టుగా దొంగల బ్యాచ్ అనమాట. ఏ విధంగా చూసుకోవాలి, అక్కడ మీరు రైతులను ఆదుకోవడానికి వెళ్ళారా, దోచుకోవడానికి వెళ్ళారా? వాళ్ళు 6 కాలం కష్టపడి రెయ్యనక పగలనక ఆ మిరప కోసి పాపం అక్కడే ఎండబెట్టి అక్కడే పడుకుంటారు నైటు. ఆ దోమలు, చలి, వర్షం, మరి అర్ధరైతులు మబ్బులు పట్టుకొని వస్తే ఆ పరదాలు తీసుకెళ్లి దాని మీద కప్పుకోవటం ఒకటి కాదు, ఎన్ని ఇబ్బందులు పడితే వాళ్ళకి ఆ మిర్చి వచ్చింది. మరి ఆ మిర్చి బస్తాలు 14 బస్తాలు నువ్వు తీసుకొని వెళ్ళావంటే అసలు ఆ రైతుని ఎంత ఇబ్బంది పెట్టినట్లు. మరి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవు. ఎందుకంటే అతనికి దోచుకోవటం ఒక్కటే తెలుసు, దాచుకోవటం ఒక్కటే తెలుసు. ప్రజల ఇబ్బందులు తెలిస్తేనే ఆ ప్రజానాయకుడు వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని, మరి వాళ్ళ తల్లి ఇబ్బంది పడింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున వాళ్ళ అమ్మగారు ఇబ్బంది పడుతూ ఆ పొగ, ఆ పొయ్యిలు, ఆ కట్టెల పొయ్యిల మీద పిల్లలకు అన్నం వండి పెట్టాలంటే ఎంత ఇబ్బందో చూసి ఆ రోజున దీపం పథకం తీసుకొచ్చారు. ఎంతమందికి ఆ రోజున దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలు ఇస్తుంటే ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఇప్పుడు దీపం 2.0, మరి ఈ రోజున ఇది కూడా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానివ్వండి, పేదలకు ఏ విధంగా ప్రోటీన్ ఫుడ్ అందజేయటం కానీ పిల్లలకి, ఇవన్నీ చూసుకుంటే మనం ఏ స్థాయి నుంచి వచ్చాము, ఏ విధంగా ఇబ్బంది పడతారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మరి తనే స్వయంగా వెళ్ళి పెన్షన్ ఇస్తూ అక్కడ మరి ఆ ఇంట్లో ఇబ్బందులు ఏ విధంగా ఉంటున్నాయి,
మరి ఎందుకు ఇప్పుడు అనుకోవచ్చు, ఈయనెళ్ళి టీలు పెట్టడం ఏంటి, లేకపోతే ఈయనెళ్ళి కాఫీ కలపటం ఏంటంటే, అక్కడ నేను మీలో ఒకడిని. నేను మీకంటే ఎక్కువేం కాదు. ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. కానీ నేను ఒక తల్లికి, తండ్రికి ఒక బిడ్డగా ఉండి, నేను కూడా ఎన్నో విధాలైన కష్టాలను చూసి పల్లెటూరులోనే పుట్టి పెరిగాను. వ్యవసాయ కుటుంబంలోనే పుట్టాను. మరి వాళ్ళకున్న ఇబ్బందులేంటి? మరి ఆ స్థాయికెళ్తేనే ఈ రోజున ఎవరో ఒకరిని ఆఫీసర్‌లని అక్కడ వేసి చూడొచ్చు. కానీ వాళ్ళు చెప్పేయి ఏ విధంగా ఉంటాయి, మనం స్వయంగా వెళ్లి చూసేయి ఏ విధంగా ఉంటాయి. ఇది ఇలా ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. కాబట్టే వాడు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి విసిగిపోయి, ఇంక వద్దు బాబు అన్నా గూడా ఈ రోజున డబ్బులిచ్చి జనాలను తీసుకొని, మేము డబ్బులిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకొస్తాము, లేకపోతే మేము రాము అనే పరిస్థితి తెచ్చుకొని గూడా ఈ రోజున ఎవరిదో ఒక చావుకు సంబంధించిన దానికి వెళుతూ గూడా డబ్బులిచ్చి జనాన్ని తెప్పించుకున్న ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆయన గురించి చెప్పుకోవాలంటే అసలు ఎన్నో 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 ఉన్నాయి.